అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, విపక్ష వైఖరి గురించి జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ విషయం మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఛానల్లో జిల్లాల వారీగా అందిస్తున్నాం. ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి ఇలా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారి సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంది. సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా చూడవచ్చు. ఇక ఈరోజు మనం మార్కాపురం జిల్లాలో ఇప్పుడున్న 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లా కొత్తగా 2025 చివరిలో ఏర్పడింది. ఈ జిల్లాలో ప్రస్తుతం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 4 నియోజకవర్గాలకు గాను 3 చోట్ల ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కచోట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ 4 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఏ తీరున సాగుతుంది, ఆయా పార్టీలకి సానుకూల ప్రతికూల అంశాలేంటి, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి నుంచి ప్రస్తుతం తాటిపర్తి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరపున తొలిసారిగా 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ప్రతికూల పవనాలు వీచినప్పటికీ ఎర్రగొండపాలెంలో మాత్రం గట్టెక్కింది. ఆ పార్టీ తరపున చంద్రశేఖర్ రాష్ట్ర వ్యాప్త వ్యవహారాల్లో చొరవగా సాగుతున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బలమైన పట్టుండడం, గ్రామాన ఆ పార్టీకి చాలా గట్టి లీడర్షిప్ ఉండడం కలిసి వస్తుంది. అలాంటి పునాదులన్నీ ఆ పార్టీకి చాలా పెద్ద అడ్వాంటేజ్గా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. 2 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేగా ఆయన చేయగలిగిందేమీ కనిపించలేదు. అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పునాదులే ఆయనకి బలంగా ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. అనేక సమస్యల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో నియోజకవర్గవాసులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనే కారణంతో నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు అనే మాట అయితే ఎర్రగొండపాలెం వాసుల్లో ఉంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఎలక్షన్ బాబు ఉన్నారు. ఆయన మీద తెలుగుదేశం పార్టీలోనే తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. టీడీపీలో సమన్వయం ఏ కోసానా లేదు. నాయకత్వం విషయంలో తీవ్రమైనటువంటి లోపాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూడా పరాభవానికి ఇలాంటి తగాదాలే ప్రధాన కారణం అనే మాట ఉంది. తెలుగుదేశం పార్టీలో అనైక్యత ఆ పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారుతోంది. దానికి ప్రధానమైనటువంటి కారణం నాయకత్వమే అనే వాదన కేడర్లో ఉంది. ఎలక్షన్ బాబు అందరినీ సమన్వయపరుచుకుని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేద్దాం అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు అని టీడీపీ శ్రేణులే ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో అనధికార ఎమ్మెల్యేగా అన్నింటా సాగిస్తున్నటువంటి కార్యకలాపాలు వ్యతిరేకతని మరింతగా పెంచుతున్నాయి. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎర్రగొండపాలెం మరోసారి వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరడం అనివార్యం అనే మాట ఆ నియోజకవర్గ వాసుల్లో బలంగా ఉంది. ఇక ఆ తర్వాత జిల్లా కేంద్రంగా ఉన్న మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రస్తుతం కందుల నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మీద నియోజకవర్గంలో సానుకూలత కానీ వ్యతిరేకత కానీ పెద్దగా కనిపించట్లేదు. అయితే ఎమ్మెల్యే అనుచరులు సాగిస్తున్నటువంటి దండాలు మాత్రం చాలా పెద్ద స్థాయిలో సమస్యగా మారేందుకు ఆస్కారం అయితే ఉంది. జిల్లా కేంద్రంగా మార్చారన్న సానుకూలత దానివల్ల పూర్తిగా మాయమవుతున్నట్టుగా కనిపిస్తోంది. స్థానిక టీడీపీ నేతల మీద పెద్ద స్థాయిలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో యథేచ్ఛగా అన్నింట అక్రమాలకు పాల్పడుతున్నారు అనే మాట అయితే ఉంది. వెలుగొండ విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం అని ఒక సందేశం పంపుతుంది. నిజంగానే వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించే పరిస్థితి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద
ప్రభావితం చేసే విషయంగా, సానుకూల అంశంగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే అటు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ఇలా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయాల మీదే ప్రభావం పడుతుంది. కానీ అలాంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి గడిచిన 2 ఏళ్లలో ఆశించినట్టుగా సాగకపోవడం ఈ ప్రాంత వాసుల్ని కొంత నిరాశకు గురిచేస్తుంది. ఇక అదే సమయంలో ఇక్కడ నుంచి సీనియర్ నేత గిద్దలూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన అన్నే రాంబాబు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన పూర్తిగా మనస్ఫూర్తిగా మార్కాపురం మీద దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు అనే అభిప్రాయం ఉంది. ఆయన మళ్ళీ గిద్దలూరు వైపు మళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అనే మాట అయితే చాలామంది నుంచి వినిపిస్తోంది. దానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎంత మేరకు క్లారిటీ ఇస్తుందో అనేటువంటిది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆ పార్టీ నాయకత్వంలో స్పష్టత లేకపోవడం అన్నది మార్కాపురం జిల్లాలోని అనేక నియోజకవర్గాల మీద ప్రభావం పడుతోంది. దాంతోనే ఆ పార్టీ పూర్తిగా కోలుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి తరుణంలో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగ్గట్టుగా సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ కృషి చేస్తున్న దాఖలాలు లేవు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు, ఇలాంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగితే ఆ పార్టీకి అంత ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే మాత్రం 2024 ఎన్నికల్లో చేసిన ప్రయోగాలతో పూర్తిగా చేతులు కాల్చుకున్నట్టే మరోసారి అలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మార్కాపురంలో అయితే ఇప్పటికిప్పుడు గట్టి పోటీ తప్పకపోవచ్చు అనే మాట చాలామంది ఓటర్ల నోట నుంచి వచ్చింది. ఇక ఆ తర్వాత కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ ఉంది. ఆయన అనుచరులు పెద్ద స్థాయిలో క్రియాశీలకంగా సాగుతున్నారు. మెట్ట ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో కూడా ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. ప్రజా సమస్యల విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ఆశించినట్టుగా కృషి చేయలేదు అనే మాట ఓటర్ల నుంచి వినిపిస్తోంది. దానికి తోడుగా ఎమ్మెల్యే అనుచరుల దందాలు పెద్ద స్థాయిలో కనిపిస్తున్నాయి, యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇవి ఓటర్లను దూరం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కూడా వాటిని అదుపు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా అనే మాట వినిపిస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం పార్టీని పూర్తిగా గాడిలో పెట్టి, కార్యకర్తల్ని అదుపులో పెట్టి సమన్వయంతో సాగించాలనేటువంటి ప్రయత్నం ఆశించిన మేరకు సాగడం లేదు అనే మాట అయితే ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద సెట్ బ్యాక్గా మారబోతుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నారాయణ యాదవ్ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన టికెట్ సాధించారు. తొలిసారిగా ఎమ్మెల్యే సీటుకు పోటీ పడిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా సమన్వయంతో సమర్థవంతంగా నడిపించగల శక్తి సామర్థ్యాలు ఆయనకున్నట్టు కనిపించట్లేదు. గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో పెద్దగా పార్టీని పూర్తి పునరుత్తేజం వైపు నడిపించినటువంటి దాఖలాలు అయితే లేవు. కేడర్లో ఆసక్తికర కదలిక ఉన్నప్పటికీ, కేడర్ పట్టుదలగా సాగాలన్న ప్రయత్నానికి వస్తున్నప్పటికీ నాయకత్వంలో ఉన్నటువంటి కొరత, నాయకత్వంలో ఉన్నటువంటి సమస్య వైఎస్ఆర్సీపీని వేధిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నందుకు వైఎస్ఆర్సీపీ కనిగిరిలో ఈ పాటికే తనకున్న పునాదుల ద్వారా బలపడే అవకాశం రావాలి. కానీ నియోజకవర్గంలో నాయకత్వం విషయంలో అస్పష్టత ఇంకా కొనసాగుతున్నటువంటి తరుణంలో కనిగిరి ఎప్పటికీ గట్టి పోటీ సాగే నియోజకవర్గాల్లో ఒకటిగానే కనిపిస్తోంది. ఇక గిద్దలూరు, ఇక్కడి నుంచి ప్రస్తుతం అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా గట్టెక్కారు. అందుకు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రయోగాలు కూడా ఒక కారణం. ఇది ఇప్పుడు మాత్రం 2 ఏళ్లకే ఎమ్మెల్యే తీరుతో తీవ్రమైనటువంటి అసంతృప్తి రాజుకుంది. చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి కార్యకలాపాలు ఆ పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుతో కూడా నియోజకవర్గ వాసులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవిచూడక తప్పని పరిస్థితి ఉంటుంది అనే మాట అయితే వినిపిస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నుంచి వచ్చిన నాగార్జున రెడ్డి
ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయనే వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా లేదా అన్న అస్పష్టత వైఎస్ఆర్సీపీని వెంటాడుతోంది. ఇక్కడ కూడా మనస్ఫూర్తిగా పార్టీని పూర్తిగా గాడిలో పెట్టే ప్రయత్నం సాగడం లేదు. ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ బలంగా కోలుకునే వాతావరణం అయితే కనిపించలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కుల అనేక సమీకరణాలు వైఎస్ఆర్సీపీకి పూర్తి బలంగా ఉన్నాయి. ఆ పార్టీకి కలిసి వచ్చే దిశలో ఉన్నాయి. ఆ పార్టీ కేవలం ఇక్కడ ఓటమి పాలైందంటేనే ఆ పార్టీకి ఎంత బలం ఉందో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోగా ఏం చేయబోతున్నారన్నది ఆ పార్టీ నాయకత్వం వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకుని స్పష్టత ఇస్తే మాత్రమే వేగంగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యే తీరు మీద అసంతృప్తి అన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేసే దిశలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి ఖాయం అనే మాట నియోజకవర్గ వాసుల్లో వినిపించింది. ఇక ఈ జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలకు గాను 2 చోట్ల గట్టి పోటీ జరుగుతుంటే 2 చోట్ల వైఎస్ఆర్సీపీకి సానుకూలత కొనసాగుతుంది. మిగిలిన 2 నియోజకవర్గాలు మార్కాపురం, కనిగిరి కూడా రాబోయే 3 ఏళ్లలో పెరగబోయే ప్రభుత్వ వ్యతిరేకతతో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారొచ్చు అనే అభిప్రాయం ఉంది. కానీ వెలుగొండ లాంటివి ప్రారంభిస్తే మాత్రం ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో కలిసొచ్చి కూటమి కోలుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా కీలకమైన మార్కాపురాన్ని జిల్లాగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వానికి దాని ద్వారా కలగాల్సినటువంటి పూర్తి స్థాయి సానుకూలత అయితే కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఆ సానుకూలతను పూర్తిగా అధిగమిస్తుంది. రాబోయే రోజుల్లో వెలుగొండ లాంటి ప్రాజెక్టులు ప్రారంభించడమే కాకుండా దాని ద్వారా సాగునీరు అందిస్తే తప్ప ఏ మాత్రం సానుకూలత రావడానికి ఆస్కారం అయితే ఈ జిల్లాలో కనిపించడం లేదు. ఇది మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.